హాయ్, ఈ మీ జీవీరావు, ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్. ఈరోజు మనం మరి ఇక్కడ పాండురంగపురం అనే ఒక ఏరియాలో ఉన్న ప్రదేశాలని, అంటే ఆర్కే బీచ్ పక్కన ఉన్నటువంటి కొన్ని స్ట్రీట్లను చూపెడుతున్నాను. సో ఇప్పుడు ఆర్కే బీచ్లో మరి వెళ్తూ మాట్లాడుకుంటున్నాము, ఎందుకంటే ఇంతకుముందు ఆర్కే బీచ్ని మీకు కార్ ద్వారా నేను చూపెట్టాను. సో ఈరోజు ఆర్కే బీచ్ పక్కన ఉన్నటువంటి స్ట్రీట్లు ఏ విధంగా ఉంటాయనేది మీకు చూపెట్టడానికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. చూడండి ఈరోజు ఏ విధంగా ఉంటాయోను. సో ఆ స్ట్రీట్లు మీరు ఎవరో చూపెట్టరు, మ్యాక్సిమం స్ట్రీట్లు నేను చూపెడుతున్నాను. కాబట్టి మీరు ఈ ఆర్కే బీచ్ పక్కన లోపల ఉన్నటువంటి స్ట్రీట్లు, ఆ యొక్క అపార్ట్మెంట్లు, ఆ యొక్క వాతావరణం ఏ విధంగా ఉంటుందని మీరు చూడవచ్చు. నేను ఇప్పుడు ఆర్కే బీచ్ రోడ్లోనే నేను జర్నీ చేస్తున్నాను. సో ఆర్కే బీచ్ ఇంత ముందు మీకు ఫ్రంట్గా చూపెట్టాను, కార్ నుంచి మాట్లాడుతూ చూపెట్టలేదు. కాబట్టి మరి రోజున మీతో మాట్లాడాలనిపించి మరి నేను రోజు మాట్లాడుతుంటాను, కానీ డ్రైవింగ్ చేస్తూ మరి కెమెరా ముందుకు ఉంటుంది. ఇప్పుడు నా పెట్టుకుని మరి మీకు కనపడుతూ మాట్లాడాలని కోరుకుంటూ మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. సో మరి మీకు మరొక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు చూస్తున్న కొత్త వాళ్ళందరూ కూడా మరి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క సంకల్పం ఏంటంటే అఖండ భారతదేశం, అంటే భారతదేశంలోని అన్ని ప్రాంతాలు, అన్ని రోడ్లని, ఆ రోడ్డు పరిసర ప్రాంతాలని చూపెట్టాలనేది నా సంకల్పం. సో అది విశాఖపట్నం స్టార్ట్ చేసాము. అది రేపు హైదరాబాద్లో ఉన్నటువంటి సిటీ పరిసర ప్రాంతాలు, తెలంగాణ అంతా, ఆంధ్రప్రదేశ్ అంతా, అదేవిధంగా ముంబై పరిసర ప్రాంతాలు, న్యూఢిల్లీ, ఇవన్నీ మరి కలకత్తా, మధ్యప్రదేశ్, మా తమిళనాడు, అన్ని ఏరియాలకి నేను మీకు చూపెడతానండి. ఎలాగా రోడ్లే అన్నీ అందరూ వెళ్ళి అక్కడక్కడ అందరూ చూపెట్టించి కాదు, మీరు చూడనటువంటి రోడ్లు, ఇంకో చూడనటువంటి లొకేషన్స్ ఉంటాయన్నమాట. అంటే నేనే కొత్త కనిపెడతాను లొకేషన్. ఎలా కనిపెడతాను? నేనే వెళ్ళిందే రోడ్ల ద్వారా అలాగే వెళ్ళిపోతుంటే కొత్త లొకేషన్ అది, ఇంకంతే. అది అంతకుమించి ఏముంటుంది లొకేషన్ ఏంటని. ఇప్పుడు ఆర్కే బీచ్ అందరూ చూపెట్టేస్తారు, అది వేరు. నేను వెళ్తున్న రోడ్లు చూపెట్టరు కదా, అలా చూపెడితే నేనే ఎన్నో చూసేవాడిని. కాబట్టి మరి ఈ యొక్క సంకల్పయాత్ర మరి 10 సంవత్సరాలు ఉంటుందా, 15 సంవత్సరాలు ఉంటుంది తెలియదు. ఎందుకంటే ప్రతి పార్ట్ని కూడా, ప్రతి ఊరిని, మీ ఊరు వచ్చి కూడా నేను చూపెడతాను. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతిరోజు నా వీడియోలు వస్తాయండి. నా వీడియోని మీరు చూడాలని కోరుకుంటున్నాను. సో చూడండి, సో చూసి మీరు కామెంట్ చేయండి. ముఖ్యంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మరి మీకు నోటిఫికేషన్స్ వచ్చి మీరు ప్రతిరోజు ఒక కొత్త లొకేషన్ చూస్తారు, ఎప్పుడు చూడనటువంటి లొకేషన్. అదేవిధంగా ఇప్పుడు నేను మీతోటి మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నాను. లొకేషన్స్ ఇవి ఆల్రెడీ నేను వెళ్తున్న లొకేషన్ అంతా కూడా మీరు ఇంతకుముందు వేరే వీడియోలు ఉంటుంది, ఆర్కే బీచ్ అనే ఉంటుంది, దాంట్లో చూడండి. కొత్త వాళ్ళు అయితే పాత వీడియోలు చాలా ఉన్నాయండి, ఆ పాత వీడియోలు అన్నీ కూడా మీరు చూడండి. సో కాబట్టి మరి రోజు మరో కొత్త లొకేషన్ మనం వెళ్తున్నాము. మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ గట్టిగా చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి 10 మందికి షేర్ చేయండి. చేస్తే మరి నా టార్గెట్ అవి నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు మాకు ఇంకా ఎక్కువ వీడియోలను చూపెడతారు. ఇది పాండురంగపురంలోకి ఎంటర్ అవుతున్నామండి. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పాండురంగపురం అనే ఒక ఏరియాకి మనం ఎంటర్ అయిపోయామండి. చూస్తున్నారు కదా, ఇది పాండురంగపురం అంటారు దీన్ని. సో మరి ఈ ఏరియాలన్నీ కూడా మరి మీకు ఇంతకుముందు నేను చూపెట్టలేదు కాబట్టి ఇప్పుడు చూపెడుతున్నాను. ప్రతిరోజు కొత్తగా చూపెడతాను కానీ పాత చూపెట్టాను. రోడ్ల పక్కన ఉన్నటువంటి మరి అనేక రకాల మరి ప్లేస్లు, ఈ పక్కన రామకృష్ణ మిషన్ ఆశ్రమం ఉన్నది, అటువంటివన్నీ కూడా మీకు మన కారు ద్వారా చూస్తారు. ఎంతో అద్భుతంగా ఉందండి విశాఖపట్నంలో ఆర్కే బీచ్ వరకు ఉన్నటువంటి మరి పాండురంగపురం అన్నమాట ఈ ఏరియా. ఇది కూడా కాస్ట్లీ ఏరియా అండి బాగాను. ఎంత నీట్గా ఉన్నాయి కన్స్ట్రక్షన్స్ అన్నీ చూడండి, ఎంత అందంగా ఉన్నదో. సో ఇవన్నీ కూడా మరి ఆర్కే బీచ్ కావాలనుకున్నటువంటి స్ట్రీట్స్ అన్నీ కూడా మీకు ఈరోజు చూపెడతాను అనమాట. దీన్ని పాండురంగపురం అంటారు. అలాగే ఇంకా కిర్లంపూడి అన్నీ కూడా మీకు చూపెట్టుకుంటూ వస్తుందన్నమాట. ఇవన్నీ ఇప్పుడు మన ఈ యొక్క బ్లాగ్లో చూస్తాము. ఎంత బాగుందని చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ స్ట్రీట్లు అంటే అన్నీ ఒకే వీడియోలో రావు కాబట్టి మీకు పార్ట్లుగా చూపెడతాను. ఇది పాండురంగపురం అనే ఏరియా అన్నమాట, ఆర్కే బీచ్ దగ్గర ఉన్నటువంటి. అంటే మనకి కాంప్లెక్స్ నుంచి ఒక 7 కిలోమీటర్స్ అలాగ ఉంటుంది. ఇది 5 కిలోమీటర్స్ ఇంచుమించు అలాగా అప్రాక్సిమేట్లీ. సో నేను ఒక మరి గూగుల్ కొట్టి చూడలేదు, మామూలుగా చెప్తున్నా కొన్న అలవాటుని బట్టి. ఎలాగ ఉన్నాయి ఫ్రెండ్స్, రోడ్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ వాతావరణం ఎలాగ ఉంది, ఇక్కడ కట్టడాలు ఎలాగ ఉన్నాయి, మీరు కామెంట్ చేయండి. సో
ఇవన్నీ కూడా కొత్త లొకేషన్సే కదండి. కొత్త లొకేషన్ చూడటమే మన యొక్క ఉద్దేశం, చూపెట్టడం. మనం ఎప్పుడు అందరూ చూపెట్టేదే కాదు, అందరితో పాటు వాటిని చూపెడుతుంటాను. కొత్తదనంగా మనం కారు ద్వారా అన్ని లొకేషన్లని మనం చూపెడుతున్నాం అన్నమాట. ఈ కారు ద్వారాను చూస్తున్నారు కదా. సో కారు ద్వారా అన్ని లొకేషన్లని మనం చూపెట్టగలుగుతున్నాం. ఒకసారి చూడండి ఈ లొకేషన్స్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. ఇదొక ఏరియా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం మనకి ఇక్కడ ఉన్నటువంటి స్ట్రీట్లు ఏ విధంగా ఉంటాయని చూపెడుతున్న నా బాధ్యత. మళ్ళీ నేను ఇంకొక స్ట్రీట్లోకి నేను తీసుకెళ్తాను అన్నమాట. ఇలాగొచ్చి మళ్ళీ ఇంకొక స్ట్రీట్లోకి నేను తీసుకెళ్తాను. ఇది ఒక ఏరియా అండి. ఇక్కడ దూరదర్శన ఆఫీస్లో అవి కూడా ఒకటి ఉంటాయి. ఎలాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకసారి. ఈ స్ట్రీట్స్ అన్నీ కూడాను బాగున్నాయి కదా. సో కొన్ని ఏరియాల పేర్లు నేను మర్చిపోతే కామెంట్ చేయండి. సో ఇవన్నీ కూడా మరి మనకి ఈ ఆర్కే బీచ్గా ఆనుకున్నటువంటి స్ట్రీట్లు మాట అండి. ఇవన్నీ కూడా పాండురంగపురము, కెర్లంపూడి, ఇది ఆఫీస్ క్లబ్ అంట 1978లో పెట్టింది. ఓకే, ఈ వీధులు చూడండి. ఇవన్నీ కూడా మనకి కాంప్లెక్స్ ఆనుకుని 3-4 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండి ఇవన్నీ కూడా 2-3 కిలోమీటర్లు కూడా ఉంటాయి. పక్కన తిరిగేస్తుంటాము, ఎక్కడ ఉందనుకుంటాము కొత్తలము. సో కాబట్టి చూసారా అద్భుతం ఉన్నాయి అన్నీ లొకేషన్స్. అంటే ఈ కట్టడాలు, ఈ రోడ్లు, ఈ డెవలప్మెంట్స్ ఇది చూడండి. ఎందుకంటే నేను ఒకసారి లూప్ లైన్స్ తీసుకెళ్తాను. ఇలా ఉందా విశాఖపట్నం అక్కడ, అది డెవలప్ కాబోయే విశాఖపట్నం, ఇది డెవలప్ అయిపోయినటువంటి విశాఖపట్నం. ఓకే, సో ఇదంతా మనదేనండి. విశాఖపట్నం ఎవరిదో అనుకోకండి. ఆ రోడ్లు మీ ఉన్నాయి కదా అక్కడ. హైదరాబాద్లో ఉన్న తెలంగాణ ప్రజలారా, మీది కూడా ఇది ఈ రోడ్డు. ఇక్కడ అప్పుడు ఏదో రాజకీయాలకు తెలంగాణ, ఆంధ్ర లేకపోతే అమెరికానికి వచ్చేమో, కానీ ఇది మన భారతదేశం, మనందరం సహోదరులు, మన భరతమాత బిడ్డలం. కాబట్టి ఈ రోడ్డు మీద అందరికీ హక్కు ఉన్నది. ఈ రోడ్ల మీద నాది నీది అంటాక ఏం లేదు, అది మన అందరిది. కాబట్టి ఈ రోడ్లు చూసుకోండి. మీ రోడ్డు ఏమైపోతుందో మీరు చెప్పాలా, చూసుకోవాలా. చూసారా ఈ విధంగా మరొక స్ట్రీట్లో నుంచి మళ్ళీ ఇంకొక స్ట్రీట్లోకి వచ్చాము. చూడండి ఎదురుకుండా మనకి సీ కనపడుతుంది, ఎంత అద్భుతం కనపడుతుందోను. సో ఇవన్నీ ఒకదానికొకటి. ఇది పాండురంగపురం మాట బీచ్ రోడ్ ఇది. సో మరి ఇంకో స్ట్రీట్లోకి తీసుకెళ్తాను. పాండురంగపురంలోనే మరొక స్ట్రీట్లోకి నేను తీసుకెళ్తున్నాను. ఓకే, స్ట్రీట్లన్నీ చూపెట్టాలి కదా. నేను ఏదో ఈజీగా కాదండి అక్కడక్కడ చూపెడతాం కాదు. ప్రతి పోర్ట్ని నేను చూపెడతానికే ఉన్నాను. ఇంకా చాలా ఉన్న చూపెట్టాలి. అన్నీ చూపెట్టి ఇంకొక సిటీకి వెళ్తాం అన్నమాట మనం. సో చూడండి ఫ్రెండ్స్, పాండురంగపురంలోనే మరొక స్ట్రీట్లో మనము ఇక్కడ ఉన్నాము. ఎంత అద్భుతంగా ఉన్నదో ఈ స్ట్రీటు. ఎలా కనిపిస్తుందో చెప్పండి ఒరిజినల్గాను. సో కామెంట్ చేసామంటే అది దానికి గౌరవము, రెస్పెక్ట్ ఉండాలండి. ఆ విధంగా చెయ్యండి కామెంటు. అంటే దాంట్లో ఒరిజినాలిటీ ఉండాలి. మీరు ఏదో కావాలని చేస్తున్నారు, హెరిటేజ్ చేశారన్నట్టు ఉండకూడదు. మీ పాయింట్ ఉండాలి మీ దాంట్లోనూ. ఓ సూపర్, అన్నకు బాగా కామెంట్ చేశాడు అని నేర్చుకుంటాం మేమందరం తెలుసుకుంటాం. సో కాబట్టి మీరు ఒక విషయం గమనించాలి. నాకు తెలియని ఏరియాలను కూడా నేను తిప్పేస్తుంటాను. అక్కడ ట్రావెలింగ్లో ఎక్కడ ఏముంటుందో అవన్నీ తెలుసుకోలేము. అవి మీరు చెప్పండి నాకు తెలియనివి. చూసారు కదా, మరొక స్ట్రీట్లోకి వచ్చాము. మళ్ళీ ఇంకో స్ట్రీట్లోకి వెళ్తున్నాం. ఇదంతా కూడా పాండురంగపురంలో, విశాఖపట్నంలో ఆర్కే బీచ్ దగ్గర ఉన్నటువంటి పాండురంగపురం. సో ఫ్రెండ్స్, ఈ వీధులు ఈ యొక్క ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. ఇది ఆల్రెడీ డెవలప్ అయిపోయినటువంటి ఏరియా. సో ఇక్కడ చాలా హై కాస్ట్ ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను, నాకు చూపెడుతున్న రియల్ ఎస్టేట్ కాదు, అది మాత్రం తెలుసుకోండి. నా మాటల్లో ఎక్కడన్నా మీకు నేను ఏదన్నా ఇబ్బందికరమైన ఉంటే క్షమించాలి, అది మాత్రం చెప్తున్నాను. నేను ఎందుకంటే యూట్యూబ్కి కొత్త అయినా నాకు ఉన్న నాలెడ్జ్ని మీకు షేర్ చేస్తే చూస్తున్నాను. ఎందుకంటే తెలియాలి, మన లైఫ్లో ఎన్నో తెలియాలి, అన్నీ కూడా మీకు చెప్పాలని నా ఉద్దేశం, మీతో షేర్ చేసుకోవాలని. చూడండి ఫ్రెండ్స్, ఇంకో స్ట్రీట్లోకి వచ్చాము. సో ఈ స్ట్రీట్ని కూడా మీరు చూడొచ్చు, చూసి ఎంజాయ్ చేయండి. ఇలాగా అనేక స్ట్రీట్లు మనము ఇక్కడ ఉన్నాయి, అన్నీ కూడా మీకు నేను చూపెడతాను. సార్ చూడండి స్ట్రీట్స్ అన్నీ కూడాను చూస్తున్నారు కదా. సో ఎంత కూడా పాండురంగపురము అనే ఏరియాలో మనం ఉన్నాము. సో స్ట్రీట్లు మీకు నేను ఇక్కడ చూపెడతాను. చూడండి, చూస్తున్నారు కదా, ఇది కాదు స్ట్రీట్ మారింది. చూస్తున్నారు కదా ఎలా ఉన్నదండి స్ట్రీట్లు. సో మనము రాంగ్ రూట్లో ఉన్నాం కాబట్టి ఆగాము. సో రైట్కి వెళ్ళాలి. ఓకే, సో ఈ విధంగా మరి కొత్త రూట్లు మీకు చూపెడదాక నా ప్రయత్నం చేస్తాను. ఓకేనండి.
సో నేను ఒకసారి లెఫ్ట్ సైడ్ చూపెడితే రైట్ సైడ్ చూపెడతాక మళ్ళీ తిరిగి మీకు చూపెడతాక ప్రయత్నం చేస్తున్నాను. ఈ స్ట్రీట్స్ అన్నీ కూడా మరి ఈ విధంగా ఉన్నాయండి. మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, తెలియపరచండి. ఓకే, సో మరి ఇంకో స్ట్రీట్లోకి మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇప్పుడు స్ట్రీట్లోకి వెళ్ళాము, స్ట్రీట్లో నుంచి మళ్ళీ ఇంకో స్ట్రీట్లోకి తీసుకెళ్తాను అన్నమాట మిమ్మల్ని. చూడండి ఫ్రెండ్స్, ఇంకో స్ట్రీట్లోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. అప్పుడు ఇవన్నీ కూడా కాంప్లెక్స్కి ఆర్కే బీచ్కి మధ్యన ఉన్నటువంటి స్ట్రీట్స్ మాట అండి. అన్నీ కూడా ఎలా డెవలప్ అయింది ఈ వీధులన్నీ చూపెట్టడానికి తీసుకొచ్చాను. అదొక స్ట్రీట్కి వెళ్ళాము, ఇదొక స్ట్రీట్కి మళ్ళీ తీసుకొస్తాను అనమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మీకు కొత్తగా ఉన్నటువంటి ప్లేస్లు ఇవి. అద్భుతంగా ఉంది కదండి. ఇది వరుణ్ పార్క్ అంట, వరుణ్ మోటార్స్ సంబంధించినటువంటి పార్క్ అంటున్నారు. ఇక్కడ కార్లు కొనుక్కునే వాళ్ళు కార్లు కొనుక్కోవచ్చు. ట్రూ వాల్యూ అంటే ఆల్రెడీ వాడేసినవి మంచిగా చేసి అమ్ముతారు అన్నమాట. సో ఇది ఒక కొత్త ప్రయత్నం చేసి కొత్త ఏరియాలోకి మళ్ళీ తీసుకొచ్చాము. ఓకే అండి, ఇందాక వచ్చాం కదా ఇక్కడికి సిరిపురం జంక్షన్, మళ్ళీ వచ్చేసాం అన్నమాట. సో ఇక్కడ నుంచి ఆఫ్ చేసి మళ్ళీ ఇంకో స్ట్రీట్కి తీసుకెళ్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సిరిపురం జంక్షన్ నుంచి మనం ఇలా వెళ్తున్నాం. ఇక్కడ చూడండి ఏరియా ఎలా ఉందోను. ఇది కూడా ఇంతకుముందు మీకు నేను చూపెట్టలేదు, ఇది ఒక కొత్త ఏరియా మీకు. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మీకు ఎలాగ అనిపిస్తుందో ఒకసారి మీకు చెప్పండి. సో ఈ ఏరియాకి మీకు ఇది కూడా కొత్తగా తీసుకురావటం. ఇదంతా కూడా ద్వారకా నగర్ ఏరియాకి వస్తుంది. లయన్స్ బే కాలనీ అనమాట, ఏసెన్స్ బే కాలనీ అంటారు. ఎలాగుంది ఫ్రెండ్స్, ఇది బాగుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఈ జంక్షన్ కూడా ఒకసారి మళ్ళీ చూడండి. ఇంతకుముందు ఈ జంక్షన్లో ఇలాగ వచ్చి వెళ్ళిపోతుంటాము, కానీ 100% మీరు చూపెట్టరు. జస్ట్ ఏదో ఇంకో రూట్లోకి వెళ్తే కట్టా వెళ్తాం అన్నమాట. సో ఈ రూట్ నుంచి ఇక్కడ మరొక రూట్కి తీసుకెళ్తున్నా అండి. విఐపి రోడ్ అని ఉంటుంది. ఆ విఐపి రోడ్ని చూపెట్టడానికి నేను తీసుకెళ్తున్నాను. సో ఈ యొక్క జంక్షన్ ఉంటుంది, విఐపి రోడ్ అని ఒకటి ఉంటుంది. విఐపి రోడ్ని కూడా చూపెట్టలేదు, నేను చూపెడితే వెళ్తాను. జస్ట్ మనం ఏంటంటే అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు ఈ రూట్ని కూడా టచ్ చేసి వెళ్తాం, కానీ ఈ రూట్ గురించి తీసుకురాలేదు. కానీ ఈ రూట్లోంచి వెళ్ళాలి కాబట్టి జస్ట్ ఎందుకులే ఇక్కడ వీడియో కట్ చేయటం అని చెప్పి నేను ఇలాగా తీసుకొచ్చేసాను. ఎందుకంటే విఐపి రోడ్లోకి మనం వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు. సో ఇది ఒక జంక్షన్ నుంచి విఐపి రోడ్ జంక్షన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది విఐపి రోడ్ అండి. ఇది ఈ జంక్షన్ నుంచి బయటకు లోపలికి వెళ్తాం కదా. సో విశాఖపట్నంలో ఉన్నటువంటి విఐపి రోడ్డు ఎలా ఉందో చూడండి. విఐపి రోడ్ని చూస్తున్నారు కదా, ఇదంతా కూడా విఐపి రోడ్ అంటారు దీన్ని. సిటీ అండి, సిటీలో ఉన్నటువంటి విఐపి రోడ్డు. అక్కడ ఉన్నటువంటి ప్లేస్లు అవి చూడండి, షాప్స్ ఎంత నీట్గా ఉన్నాయోను. విశాఖపట్నం అంటే నేను అన్ని ప్లేస్ చూపెడుతున్నాను కాబట్టి చూడండి, మరి ఏది మిస్ అవ్వకూడదని చెప్పి మరి మిస్ అయ్యే ప్రతి పార్ట్ని, ఇది విఐపి రోడ్ అంటే ఇదే మాట అండి. సో సిరిపురం జంక్షన్ నుంచి ఈ విధంగా రైట్కి వచ్చి మరి అలాగా మనకి స్పెన్సర్ ఉంటుంది, ఆ రూట్ వరకు వెళ్తుంది అన్నమాట. ఇది విఐపి రోడ్ అంటారు దీన్ని. చూడండి ఎలాగున్నదండి, బాగున్నదా? సో అద్భుతమైన జర్నీ చేస్తున్నామని నేను అనుకుంటున్నాను. ప్రతిరోజు ఒక కొత్త ప్లేస్ని మీరు చూస్తున్నారు. సో దయించి మరొకసారి రిక్వెస్ట్, చూస్తున్నా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ కూడా చేయండి. ప్రతి ఒక్కరు 10 మంది ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజే. నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ కొత్తగా వచ్చిన కూడా చేయాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో హెల్ప్ చేయండి. సో ఇప్పుడు మనం ఒక జంక్షన్కి వచ్చేసామండి. ఓకే, సో ఈ విధంగా జంక్షన్ నుంచి నేను మళ్ళీ టర్న్ తీసుకుని యూటర్న్ తీసుకుని మళ్ళీ ఇంకా కొన్ని స్ట్రీట్లు ఉన్నాయండి, అక్కడే చూపెడతా తీసుకెళ్తున్నాను. మరి ఇప్పుడు వచ్చాం కదా, ఆ స్ట్రీటు ఇలా వచ్చామండి. ఇక్కడ నుంచి పక్కన ఉన్న స్ట్రీట్లో ఎలాగ ఉన్నది, ఆ రోడ్లు ఎలాగ ఉన్నాయని మనం చూడాలి కదా. మరి దానికోసం మనం ఇప్పుడు మళ్ళీ బ్యాక్ తిరిగి ఆ రోడ్ల కోసం మనం వెళ్తున్నాం అన్నమాట. సో కొన్ని స్ట్రీట్స్ ఉన్నాయండి, అక్కడ స్ట్రీట్స్ని కూడా మీకు నేను చూపెడతాను. చూడండి, అవతల పక్కన చూసాము, యువతల పక్కన చూస్తారని చెప్పి యువతలకి నేను తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక స్ట్రీట్ చూడండి.
ఎలాగుంటాయి ఇక్కడ రోడ్లన్నీ ఎలాగుంటాయి చూడ కదా, పైకి ఒక స్ట్రీట్లోకి తీసుకొస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఎంతవరకు ఈ రోడ్డు వెళ్తుందో ఆ రోడ్డు వరకు తీసుకెళ్ళి మళ్ళీ మీకు ఇంకో రూట్లోకి తీసుకుపోతుంది అనమాట. ఓకే అండి. సో ఈ విఐపి రోడ్ నుంచి పక్కన ఉన్నటువంటి స్ట్రీట్లు మాట ఇవి రెసిడెన్షియల్ స్ట్రీట్లు ఉంటాయి, ఆఫీసులు అవి కూడా ఇక్కడ ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్. సో ఏ విధంగా ఉన్నాయి ఈ స్ట్రీట్స్ మీరు కామెంట్ చేయండి. అంటే ఇక్కడ మనము మెయిన్ స్ట్రీట్లోనే వస్తాము, దాని సబ్ స్ట్రీట్లను కూడా తీసుకెళ్తున్నాం. అది సబ్ స్ట్రీట్ మాట. ఇది లోపల నుంచి వచ్చి లోపల నుంచి ఇలా మళ్ళీ ఇంకో రూట్లో నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోతాం లోపలికి వచ్చి. ఈ విధంగా చూస్తున్నారు కదా. విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రతి ఇంచు పార్ట్ అన్నీ చూపెడుతున్నాను. మళ్ళీ ఇందాక వచ్చిన రూట్లోనూ వెళ్తాం. అంటే స్ట్రీట్లోకి వెళ్తాం. ఫస్ట్ అంతా మెయిన్ రోడ్ చూపెట్టేస్తాను, మళ్ళీ సబ్ రూట్స్ ఏ విధంగా ఉన్నాయని చూపెడతామాట. ఈ విధంగా వచ్చాము. మళ్ళీ అవతలో స్ట్రీట్ ఉన్నది, అవతల తీసుకెళ్తున్నాను. ఫ్రెండ్స్ మీరు నాకు ఎంకరేజ్ చేసి మాటలు పెట్టండి కామెంట్లు. ఎందుకంటే ఇంకా ఎలా చేయాలి సలహాలు ఇవ్వండి. ఎందుకంటే మరి నాకు ప్రతి కొత్త ఏరియాలకు వెళ్తాను, నాకు తెలియదు ప్లేస్లు చూపెట్టేస్తుంటాను. అక్కడ నాకు అవకాశం ఉంటే తెలిస్తే చెప్తాను, లేకపోతే మీరే కామెంట్ చేయాలి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు. ఓకే. సో మేము మ్యాక్సిమం చెప్తాను అన్నమాట. ఇలాగ ఉంటుంది చూడండి, స్ట్రీట్ ఎలాగో చూడండి. ఇది కూడా ఇంతకు ముందు మీరు చూడలేదు. ఇది కూడా మన భూభాగం, భారతదేశ భూభాగము. భారతీయులందరికీ సమానం ఈ భూభాగం. ఈ రోడ్డు మన అందరిది కాబట్టి మనం శుభ్రం ఉంచుకుందాం. ఎవడైనా శుభ్రం లేకపోతే అడిగేద్దాం. చూస్తున్నారు కదా. ఈ విధంగా ఈ స్ట్రీట్లో మనం జర్నీ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, చాలా మరి స్ట్రీట్లు ఉన్నాయి. సో మ్యాక్సిమం మీకు ఎన్ని చూపెట్టాలి అన్ని స్ట్రీట్లు చూపెడతాను. విశాఖపట్నంలో ఉన్నటువంటి మరి స్ట్రీట్లని మీరు చూడొచ్చు. ఇది విశాఖపట్నం మాట. విశాఖపట్నంలో ఉన్నటువంటి సిటీలో ఉన్న మరి ఈ యొక్క స్ట్రీట్లు మాట అండి, వీధులు. ఓకే, ఎలాగ ఉన్నాయి చూడండి. ఇది విశాఖపట్నంలో ఉన్న వీధులు అండి, అంతేగాని సిటీ అంటే సిటీలో ఆల్రెడీ సిటీలో నుంచి సిటీలో ఉన్న వీధులను చూపెడతాను అన్నమాట. ఓకే. సో ఈరోజు వినాయక చవితి కాబట్టి అందరూ కూడా ఇలాగా మరి పండగలు చేసుకుంటున్నారు. సో అందరూ ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ముందుకు వస్తున్నాము. ముందుకు వచ్చి చూడండి ఈ విధంగా మరి ఇంకో స్ట్రీట్లోకి వెళ్తున్నమాట. ఇంకొక స్ట్రీట్లోకి తీసుకెళ్తున్నాను. ఇంకా ఒక స్ట్రీట్లోకి వస్తాను, ఇంకో స్ట్రీట్లోకి వెళ్ళిపోతున్నాను నేను. ఇంకా అది మీరు చూసుకోవాలి. అంటే పాత స్ట్రీట్లోకి వెళ్ళకూడదు కదా. మరి జస్ట్ ఏదో కొద్దిగా క్రాస్ అవుతున్నప్పుడు టచ్ అయితే అది వేరు, మొత్తం అంతా తిప్పితే బోర్ వేస్తుంది. చూడండి, ఇది ఒక కొత్త స్ట్రీట్లోకి వచ్చాము. ఇది ఎలాగుందో చూడండి. సో అలాగా మన ప్రతిరోజు కూడా కొత్త స్ట్రీట్లని మనం చూసుకుంటూ వెళ్తాం అన్నమాట అండి. ఓకే. సో ఈ స్ట్రీట్ ఎలాగొందో చూడండి. స్ట్రీట్లో మనం జర్నీ చేస్తాం. చూసారా రోడ్డు మీద ఎలా నుంచుంటున్నారు, ఇది నాది అన్నట్టు నుంచుంటున్నాడు. ఆయనది కూడాను మరి మంద కూడాను కదా. కాబట్టి మరి రెస్పెక్ట్ ఇచ్చి మన సోదరుడు వస్తాడని తప్పుకోవాలి. అంటే కొన్ని ఏరియాలు ఉంటారండి. చూడండి, ఇది కొత్త స్ట్రీట్ వచ్చింది, ఈ స్ట్రీట్లో కూడా తిప్పేస్తుంది, మళ్ళీ ఇంకో స్ట్రీట్లోకి వెళ్ళిపోతాం ఇలాగా. సో కొంత ఏరియాల్లో ఎక్కువ విలేజ్ల్లో ఉంటాయండి, ఎక్కువ తక్కువగా ఇక్కడ. ఇంకా కారు వేసుకొస్తున్నా అలాగ అడ్డంగా నుంచునే ఉంటారు. అంటే ఇది నాది, నా రోడ్డు, మా ఊరు అనుకుంటాడు. ఆ ఊరు కూడా మందని తెలియదు. మా సహోదరుడు బాబు ఇడిది కూడా రోడ్డు ఇడిది కూడాను. కాబట్టి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, తప్పుకోవాలి. కారు వస్తానని చెప్పి అనుకోరు. చూడండి ఇది ఎలా ఉంది చూడండి, ఎంత హైట్ ఉందోను. చూసారా హైట్గా ఉన్నది ఇది ఈ స్ట్రీట్లో. చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక రూట్కి వచ్చేసాం, మెయిన్ రూట్కి వచ్చేసాం. మళ్ళీ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి ఈ రూట్లు. సో మళ్ళీ ఎలా చూసుకున్న మళ్ళీ వేరే మెయిన్ సిటీలో రోడ్లోకి వచ్చేస్తామాట మనం. చూడండి, సో సిటీలో మెయిన్ రోడ్డుకి వచ్చేసాం మనం. ఓకే. కాబట్టి ఇది జాగ్రత్తగా మనము అన్ని స్ట్రీట్లని చూపెడుతున్నామండి ఇక్కడ. సో ఇది మనం ఎక్కడికి వచ్చేసామంటే మనం కాంప్లెక్స్ దగ్గరలో ఉన్నటువంటి అసలమెట్ అనే ఏరియాకి వచ్చేసాం. అలా స్ట్రీట్లో లోపల అనుకుంటూ వచ్చేసాం. కాబట్టి ఇది కూడా ఇంత ముందు మీకు నేను చూపెట్టిన కాబట్టి ఇక్కడ వీడియో కట్ చేసి ఇంకో స్ట్రీట్లోకి వెళ్ళినప్పుడు చూపెడతాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక కొత్త రూట్లోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఈ రూట్ కూడా మీకు చూపెట్టలేదు. ఇది కూడా విశాఖపట్నం సిటీలో ఉన్నటువంటి మరి ఒకటి, ఇది పోలమాంబ గుడికి రోడ్డు అని ఉన్నది. ఇది మనకి ఆంధ్ర యూనివర్సిటీ దగ్గరలో ఉంటుంది ఇది. సో ఇది ఒక కొత్త స్ట్రీట్ అండి. చూడండి ఇక్కడ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని ఉన్నది. ఓకే, పెద్దవాళ్ళతీరు మాట. ఇది పెద్దవాళ్ళతీరు అంటారు దీన్ని. పెద్దవాళ్ళతీరులో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసర్ సెంట్రల్ మెడిసిన్ స్టోర్ విశాఖపట్నం అని కూడా ఇక్కడ ఉన్నది.
ఇవన్నీ కూడా ఇక్కడ ఏదంటే గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ అండి. ఇక్కడ పక్కన ఉన్నది గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్, లెఫ్ట్ సైడ్లో ఉన్నది. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయండి ఇవన్నీ కూడా. ఓకే, ఈ రూట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో. సో ఇక్కడ మరి అన్నీ కూడా గవర్నమెంటే మాట అండి. ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా గవర్నమెంట్వే. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా ప్రభుత్వ హాస్పిటల్ పెద్దవాళ్ళు తీరు. ఇది కూడా మీరు చూడలేదు, ఇది ఒక కొత్త రూట్ ఇది, అందుకనే మీకు చూపెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఎప్పుడు మీకు కొత్త కొత్త ప్లేస్లే చూపెడతాను. విశాఖపట్నంలో ఉన్నటువంటి తర్వాత మన హైదరాబాదు, కాకినాడ, ఇంకా అన్ని రకాల ఏరియాలని మొత్తం ప్రపంచం కూడా అఖండ భారతదేశంలో మొట్టమొదట అఖండ భారతదేశాన్ని మాత్రం పరిపూర్ణంగా నేను చూపెడతాను. చూడండి, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్. సో ఇది మానసిక రోగులకు సంబంధించిందంట. ఇది ఇక్కడ ఉంది మెంటల్ హాస్పిటల్, అదే మా వైద్యశాల అన్నమాట ఇది. ఓకే, అదేవిధంగా అన్నీనండి ఇక్కడ మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించి. చూస్తున్నారు కదా రోడ్స్ ఎలా ఉన్నాయో. సో నిజం చెప్పాలంటే మనం ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతామండి, కానీ ఈ హాస్పిటల్ ఏరియా కొత్త మట్టికి అది చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు చాలా బాధలు ఉంటారు. సో అది మరి అది అనిపిస్తున్నావు తెలుస్తుంది అన్నమాట. ఎందుకంటే ఒకప్పుడు అందరం కూడా హాస్పిటల్కి వెళ్ళాము. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రూట్ ఇలా ఉందండి. ఇది కొత్త రూట్, పెద్దవాళ్ళ రూటు. సో మ్యాక్సిమం ఏంటంటే ప్రతిరోజు మనం ఆనందంగానే జీవించాలండి. అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాలు చెప్పుకుంటాం, కానీ ప్రతి క్షణం మనం ఆనందంగా జీవిద్దాం. సో ఎప్పుడు చూసినా మనం మన మైండ్ థింకింగ్ అంతా కూడా పాజిటివ్గా ఉంటే మన జీవితం కూడా పాజిటివ్గా ఉంటుందండి. సో కాబట్టి ఒకవేళ సమస్యలను కూడా పాజిటివ్గా ఆలోచించండి. మన వీడియో చూడండి, మ్యాక్సిమం రిలీఫ్ అయిపోతారు. కొత్తగా ఆలోచించండి, హ్యాపీగా ఉండండి. మరి ఏ ఏజ్లో వాళ్ళు ఉన్నా కూడా మీరున్న ఏజ్లో ఆనందంగా ఉండండి. సో కాబట్టి ఇది ఒక్క జీవితమే, ఒక్కసారి అన్నీ మనం పుడతాము, ఒక్కసారి మరణిస్తాం. కాబట్టి మరి ఆ మరణించే వరకు ఆనందంగా జీవించాలని నాకు కోరిక. సో ఈ మధ్యలో అనేక బాధలు కూడా వస్తాయి, అని తట్టుకుంటూ ముందుకు జర్నీ చేస్తూ ఇటువంటి వీడియోలు చూస్తుంటే కొంత రిలీఫ్ వస్తుందని నా ఉద్దేశం అండి. చూస్తున్నారు కదా ఈ స్ట్రీట్ ఎంత బాగుంది, అద్భుతంగా ఉంది కదా. సో ఈ విధంగా ఈ కొత్త స్ట్రీట్ని మళ్ళీ మీకు నేను చూపెట్టానండి. సో ఇలాగా మరి మీరు అందరూ కూడా మీరు ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎలాగున్నది స్ట్రీటు, ఒక్కసారి మీరు చెప్పండి. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ రూట్లను చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో.